జూబ్లీహిల్స్ పిఎస్ లో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును సిట్ విచారించింది. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు ఎమ్మెల్సీ నవీన్ రావు. గతంలో ఏం చెప్పానో ఇప్పుడు అదే చెప్పానని మీడియాకు వెల్లడించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అపియర్ కావాలని గతంలో కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను విచారణకు పిలిస్తే హాజరయ్యి 3 గంటల పాటు పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. 2024 సంవత్సరంలో 2024 సెప్టెంబర్లో 3 గంటల పాటు విచారణ చేశారు నన్ను. అదే విషయం మీద తిరిగి ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి మళ్ళా అవే విషయాలు అడిగారు. కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయం తెలియజేశాను. రాజకీయ కుట్రలో భాగంగానే ఒక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిన నుంచి ఈ విధమైనటువంటి వేధింపులకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక కులం మీద కూడా జరుగుతూ ఉంది ఈ వేధింపులు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్లని, అదేవిధంగా రకరకాల ఈ కారని ఎన్నో విధాలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కానీ, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారినే కానీ, మా కేసీఆర్నే కానీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.